ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఓన్లీ స్నో వరల్డ్ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే స్నో వరల్డ్ అయితే 650, టోటల్ ప్యాకేజ్ 850. Okay, స్నో ma'am. వరల్డ్ వస్తే స్కేరీ హౌస్, రెయిన్ ఫారెస్ట్, మిర్రర్ హౌస్, అప్సైడ్ డౌన్. టోటల్ 2 hours ప్యాకేజ్ 850. ఓన్లీ స్నో వరల్డ్ is 1 hour 650. కదా Total 2 hours. ఎంటర్ ఓకే. స్నో ఓవర్ టైమింగ్స్ Snow world time is morning 11 to 8. Every 1 hour slot is there, half an hour before entry timing. సార్ First session is 11. 11 o'clock. Come here, I will explain this. యా ఓకే. 10:30 is entry, 12 o'clock, 1:30, 3 o'clock, 4:30, 6 o'clock, 7:30. We are having 1 hour slot, every 1 hour slot is there, 11 to 8. The last session is 7:30 entry. ఓకే. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే మేము హైదరాబాద్‌లో థర్డ్ డే అండి. థర్డ్ డే మేము స్నో వరల్డ్‌కొచ్చామనమాట. ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది. లేదంటే స్నో వరల్డ్ సింగిల్‌గా ఉంటుందండి. ప్యాకేజ్ వచ్చి మనకి 850 ఉంటుంది. ప్యాకేజ్‌లో మనకి రైన్ ఫారెస్ట్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది, అంతా రివర్స్ ఉండేది ఒకటుంటుంది. నెక్స్ట్ స్నో వరల్డ్ ఉంటుందనమాట. లేదంటే స్నో వరల్డ్ ఒకటే కావాలంటే జస్ట్ స్నో వరల్డ్ ఒకటే. అది 1 అవర్ ఉంటుంది. 1 అవర్‌కి 650 అనమాట. మొత్తం టోటల్ ప్యాకేజ్ తీసుకుంటే 850 వస్తుంది. 850 అనమాట. అది మొత్తం మనకి 2 అవర్స్ అట్లా పడుతుంది మొత్తం అన్నీ చూసేసరికి. మేమైతే ఇంకా టోటల్ ప్యాకేజే తీసుకున్నామండి. టోటల్ ప్యాకేజ్ తీసుకొని ఇక్కడ మనకేమన్నా బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ కౌంటర్‌లో పెట్టేయొచ్చనమాట బయట. మేమైతే మాకు ల్యాప్‌టాప్ అనేది అవసరం కాబట్టి మేమింక వెంట తీసుకెళ్ళాము. నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి, బ్యాగ్ ఒకటి తీసుకెళ్ళామనమాట. కానీ లోపటికి వెళ్తే కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా లేకుండా వెళ్తేనే ఫ్రీగా అనిపిస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. మనకేమైనా బ్యాగ్స్ ఉంటే, అయి ఉంటే మనం ఫ్రీగా ఎంజాయ్ చేయలేమనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మేము అంతా డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకున్నామండి. అక్కడే అన్నీ ఇస్తారనమాట. దేనికి సంబంధించి అన్నీ ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే నేను డిగ్రీస్ అంటే ఓవర్ నాయన ఆఖరికి షాక్ మొత్తం రౌండ్ చేసేద్దాం. చల్లగా ఉంది. అమ్మ మొత్తం తీసేస్తా నాకు ఒకసారి అలా రే బాల్ తాడండి బాల్తో. ఇక్కడైతే మాకు హ్యాండ్ బ్యాగ్ డిస్పెన్స్‌గా ఉంటుందనేసి పక్కన బెంచ్ ఉంటే బెంచ్ మీద పెట్టుకొనైతే మేము ఇంకా ఎంజాయ్ చేస్తున్నామండి. మనం గ్లౌస్ ఏసుకున్నాం గదా! గ్లౌస్ ఏసుకోవడం వల్ల ఫోను టచ్ కూడా అవ్వట్లేదు అసలు చాలా ప్రాబ్లమ్ అయింది. స్నో‌లకెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి అట్లాగా వన్ బై వన్ అన్నీ కూడా మనకి ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ అయితే మ్యూజిక్ పెట్టారు. ఏదో వచ్చినట్టు రానట్టు అట్లాగా ఎగిరేసామన్నమాట మా పిల్లలు నేను కూడా ఇక్కడ అంతా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పిల్లలకి స్లైడ్స్ కూడా ఉన్నాయండి. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అదంతా బావుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాసేపు ఆగితే మనకి స్నో కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. ఆ స్నో వచ్చినప్పుడే నాకు భయమేసింది. మా చిన్నోడికి కొంచెం కూలింగ్ అనేది పడదు. వాడితో భయమనమాట. అందుకనే భయమేసి వాడు కొంచెం ఒక్కొక్కసారయితే బయటకి కూడా వెళ్ళిపోయేవాడు. ఇక్కడ నా డాన్స్ చూస్తున్నారా? అసల గుమ్మడికాయలా కదలట్లేదు. ఆ అమ్మాయేమో చక్కగా డాన్స్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి కూడా వైజాగే రీసెంట్‌గా తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ అయిందనమాట ఆ అమ్మాయి. వాళ్ళది ఎన్‌ఏడీ అండి. చక్కగా ఆ అమ్మాయితో పాటు నేను కూడా ఏదో ఎగిరేసాననమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! పిల్లలేవనమాట. పిల్లలు స్లైడ్స్ ఉన్నాయి. అవి చక్కగా వీళ్ళిద్దరూ కూడా స్లైడ్స్ అంతా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ బాల్ చాలా సాపాలి. నిజంగా అంత కూలింగ్‌కి అదంతా దానికి కూడా నాకసల మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. ఆ కూలింగ్‌కైతే.
ఉమా ఇదిగో అయితే మాది ఒక 45 మినిట్స్, 50 మినిట్స్ పట్టిందండి స్నో వరల్డ్‌లో. తర్వాత మనం మొత్తం టోటల్ ప్యాకేజ్ కాబట్టి మేము ఇక్కడ నెక్స్ట్ మిర్రరింగ్‌కొచ్చేసామనమాట. ఇక్కడ మాకు మిర్రరింగ్ అయిపోయిందండి. తర్వాత రివర్స్ అనమాట. అదంతా కూడా ఉల్టా పల్టా ఉన్నది. నార్మల్‌గా చూస్తే అర్థం కాదు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. అదంతా కూడా సీలింగ్‌కి. అన్నీ ఉడతాలి బాత్రూమ్ రా మొగ్గు కూడా బకెట్ కూడా పైకి వెళ్ళిందిరా. ఇదైతే ఇక్కడ మనకి టాయిలెట్ సంబంధించి సింక్ ఏరియా అదంతా అనమాట. అక్కడ మనం ఫోటోస్ తీసుకోవడానికి కూడా ప్లేసెస్ అనేవి అరేంజ్ చేసి పెట్టారు. ఇదొచ్చి మనకి డైనింగ్ ఏరియా అండి. సారీ, హాల్ అనమాట. హాల్‌లో మనకి టేబుల్ మీద ఒక శాండ్‌విచ్ గూడా పెట్టున్నారు. ఇదైతే అరేంజ్ చేయడానికండి. ఇదైతే భలే ఉంది. ఇక్కడైతే మాకదంతా అయిపోయిందండి. నెక్స్ట్ మనకిక్కడ ఫారెస్ట్ ఎంట్రీ అనమాట. ఇది నిజంగా చాలా భయమేసింది. నార్మల్‌గా అక్కడ ఏమి ఉండదులే కానీ, ఆ సౌండ్స్‌కి మాకు భయమేసిందనమాట. థ్రిల్ తీయాలి. ఆ సౌండ్సు, ఆ ఎఫెక్ట్సు, ఆ కలర్ మారడం అదంతా కూడా చూసి కొంచెం భయమనిపిచ్చింది గానీ, మా చిన్నోడైతే భయపడ్డాడు. మా పెద్దోడైతే కొంచెం పర్వాలేదు. నీకు దీని సౌండ్ చూసి ఎంత భయమేసిందో, నేను చూడలేదు ఫస్ట్. పైనుంచి సౌండొస్తే దెబ్బకి అల్లిపోయామనమాట. ఇదేంటి డైనోసారో ఏమో అంత తెలీదు కానీ, భలే సౌండొచ్చి భలే థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. అయిపోయింది అంతే. అలా వెళ్తూ ఉంటే ఆ సౌండ్స్‌కి భయమేసేది. ఏ చెట్టులోంచి, ఏ చీకటిలోంచి ఎటునుంచి ఏదొస్తదని భయమనమాట. వెళ్తున్నామే కానీ భయమేస్తూ ఉంది. చూస్తున్నారా? కుండీల్లోంచి బయటికి రావడం, అదంతా కూడా చూస్తే అదొకలా అనిపిచ్చేది. కానీ మంచి థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. ఇగో ఇక్కడ ఏయ్ ఇగో
నాకు ఇదంతా చూస్తుంటే నాకు లైక్ మనకి 'మాయాదీపం' అనేసి చిన్న పిల్లల ప్రోగ్రామ్ వస్తుంది కదండీ! ఓంకార్ గారు యాంకరింగ్ చేసేది. సేమ్ అట్లానే అనిపించింది ఇక్కడ. స్ సౌండ్స్ కానీ, ఆ అరేంజ్‌మెంట్స్ కానీ, అదంతా చీకటి అదంతా కూడా నాకు సేమ్ 'మాయాదీపంలా' అనిపించిందనమాట. పిల్లలు పాపం లోపలికెళ్తుంటే దాంట్లో కూడా ఏడుస్తూ ఉంటారు గదా! చిన్న చిన్న పిల్లలు. అట్లనే మా పరిస్థితి కూడా. నేను ఏడవట్లేదంతే లోపల. చాలా భయమేసింది. అట్లనే థ్రిల్లింగ్‌గా కూడా అనిపిచ్చింది. నెక్స్ట్ ఏముంటది అనేసైతే. పిల్లలైతే ఎంజాయ్ జేస్తారండి. ఈసారి పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు కంపల్సరీ ఈ ప్యాకేజ్ అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇక్కడంతా చూస్తున్నారు కదా! చాలామంది పిల్లలు చిన్న పిల్లలొస్తూ ఉంటారు కదా! చూడ్డానికనేసి వస్తూ ఉన్నారు కానీ, చాలామంది నిజం అనుకుని పాపం రియల్‌గా ఏడ్చేస్తున్నారనమాట. వద్దొద్దు వెళ్ళిపోదాం, బయటికెళ్ళిపోదాం అది ఇది అనేసి. వాళ్ళేమో పాపం వాళ్ళ పేరెంట్సొచ్చి "అదేం కాదమ్మా బొమ్మలే ఏమి కాదంటే" వాళ్ళైనా ఏడుస్తూ ఉంటారు గదండీ! తెలీదు కదా! ఏడ్చేసేవారనమాట. మా చిన్నోడికి కూడా కొంచెం ఈసారి పిల్లల హాలిడేస్‌కి ఇక్కడ ప్లాన్ చేసుకోండి. చాలా ఎంజాయ్ జేస్తారండి. నేనింకా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ప్లీజ్ ఎవరైనా మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ అనిపిస్తుంది.